హరి ఓం ప్రేపుత్రి పుత్రులారా, పరిశీలించి చూడండి. ఇంటర్నెట్ని ఎంతగా అపకీర్తి పాలు చేయాలో, ఎంత భ్రష్టపరచాలో అంత ప్రయత్నము వాంటెడ్లీ జరగడాన్ని. ఏ దీంట్లో ప్రయాగరాజ్లో మహాకుంభమేళ, లేదు మరో చోట జాతర, మరో చోట గుడి, మరో చోట చర్చిల దగ్గర ఎక్కడైనా అవనియండి, పూసలమ్మే పిల్లలను పూలమ్మే యువతల వెంట పడి వేధించి, లేకపోతే ఏ మొగుడు పెళ్ళమ్మో కొట్లాడుకుంటే, లేకపోతే ఏ ఉంపుడు గత్తా ఒక విటుడు కొట్లాడుకుంటే, వీటన్నింటినీ హైలైట్ చేస్తూ నెట్లో అందరూ తల కొట్టుకొని ఎందుకురా ఇవన్నీ పెడతారు అన్న ఏ పెయిడ్ యూట్యూబర్స్ ఎందుకు పెడుతున్నారు అంటే నెట్ని డీఫేమ్ చేయడానికి, దుష్కీర్తి పాలు చేయడానికి. ఎందుకంటే నెట్, యూట్యూబ్లు, ఫేస్బుక్లు ఎంతో కొంత సత్యాన్ని ప్రగాఢంగా దినకర కోటి ప్రభాకర లింగం అని మనం లింగాష్టకంలో చెప్పుకుంటాం. అలా వేల వేల కాంతులు సత్యాల్ని ఏదో ఒక కోణం నుండి ఎంతోమంది ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా నెట్కి అలవాటు బాగా పడని గ్రామీణులు కూడా ఉన్నారు. కాబట్టి గ్రామీణులదే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి సమాజం మీద. కాబట్టి నెట్ అంటే చీదర, నెట్ అంటే బూతు, నెట్ అంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, అసహ్యం, మూసి కంటే అసహ్యం, ఈ భావనల్ని సమాజంలో ప్రవేశపెట్టేటందుకు ఈ ప్రయత్నం అంత భ్రష్టము చేస్తున్నారు. ఆ భ్రష్టతని మరింత పదింతలు ప్రచారము చేస్తున్నారు. ఎందుకంటే అలాగే సత్యాన్ని చెప్పే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం నేను వచ్చాక చూశాను. విజయ్ కేసరి అనే అతని మీద, అసలు అతని భార్య మీద ఇంకో స్త్రీ చేత మాటల దాడి, నన్నైతే బూతులే మీ నోటి కోతలే అంతా అనుకొని నాకు పట్టదు. కానీ ఎందుకంటే నేను జీవితంలో చాలా దూరం నడిచి వచ్చాను, చాలా దూరం క్రాస్ చేస్తాను. సన్యాసిగా నా స్వధర్మం ఏమిటంటే మానవమానాలు సమానం అనుకోవడం, జయాపజయాలు సమానం అనుకోవడం, శత్రుమిత్రులు సమానం అనుకోవడం, ధర్మం ఒక్కటే ఆశ్రయం అనుకోవడం. కాబట్టి నాలాగా అందరినీ ఉండమని అనలేను. ఆ సాధన కూడా జరగాలి. వైఎన్ఆర్ అనే జర్నలిస్ట్, ఆ అబ్బాయి మీద కూడా కేసులట. పెట్టరా నాయన చెంబా, పెట్టరా నీ రెడ్ బుక్తో చెంబా కుమారుడా. ఏం పేరు? మంగళగిరి అని కూడా పలకలేని మందబుద్ధి మందలదిరి ఎమ్మెల్యే ఇప్పుడు కొట్లాడు తండ్రితో, లేకపోతే ఇంతే సంగతులు. అతడి కెరీర్ కోసం, అతడి కీర్తి కోసం మామని బలిచ్చినవాడు, అంటే మీ అమ్మ నాన్నని, నీ తాతని బలిచ్చినవాడు నిన్నైనా కోన్కిస్కా. కానీ చూసుకో ఏం నడుస్తుందో. కెరీర్ కోసం ఆ పిచ్చి కేకల పీకేని చంకనెత్తుకోవాల్సి వస్తే అదే చేస్తాడు, నిన్నెత్తి మూసిలో పడేస్తాడు. చూసుకో. అంతేకాదు, అది కర్మఫలం కూడా నిరూపిస్తాం దాన్ని. చెంబా అండ్ చెంబా కుమారుడా, చెక్ యువర్ సెల్స్. హరి ఓం. నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హమే అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్ and please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of this society, and support me financially also, as if it is the support to the war, spying war and psychological war. Thank you for watching.